వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీపీఎస్సి గ్రూప్ 2 4 మంత్ స్టడీ ప్లాన్ నేను ఇక్కడ చెప్తాను. ఒక్కొక్క సబ్జెక్ట్లో కూడా మీరు ఎలాంటి మెళకువలు పాటించాలో కూడా చెప్తాను. వాస్ట్ ఎక్స్పీరియన్స్తో మీరు గ్రూప్ 2 సాధించటం ఎలా అనే దాని గురించి ఇక్కడ మాట్లాడదాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు సంపూర్ణమైనటువంటి అవగాహన కలుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే డైలీ ఇన్ అవర్స్ చదవాలి అని చెప్తాను నేను. అంతేగాని గంటకి ఏం చేయాలో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యు ఆర్ ఏ మెచ్యూర్డ్ స్టూడెంట్. 1వ తరగతి 2వ తరగతి స్టూడెంట్స్ కాదు కదా. సో నేను ఇచ్చే ప్లాన్ ఎలా ఉంటుంది అంటే ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్ మీరు ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమినరీని 4 మంత్స్లో చాలా ఈజీగా రోజుకి 5 గంటలు కేటాయిస్తే చాలు ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను. దీనికన్నా ముందు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎస్విఆర్ అకాడమీలో ఏపీపీఎస్సి గ్రూప్ 2 మీరు కోర్స్ తీసుకున్నాక 1-to-1 గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా అడ్మినిస్ట్రేటివ్ టీమ్కి నా నంబర్ అడిగితే మీకు ఇస్తారు. వన్స్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి నేను దగ్గరగా మానిటర్ చేస్తాను 1-to-1 గైడెన్స్ ద్వారా. ఫస్ట్ మీరు ఒక వాట్సాప్ మెసేజ్ని నాకు డ్రాప్ చేయాలి. దాని తర్వాత ఆటోమేటిక్గా నేను మిమ్మల్ని ఫాలో అప్ చేస్తూ ఉంటాను. త్రూ అవుట్ యువర్ జర్నీ ఐ విల్ బి దేర్. ఇది నేను ఇచ్చేటువంటి అష్యూరెన్స్ అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పాత్ అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా మీకు ఉండాలి. గైడ్ చేసేవాళ్ళు సరైన గైడెన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే మీరు ఆ పాత్లో సక్సెస్ అవుతారు. సపోజ్ ఒక బెంజ్ కార్ అయినా కానీ రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ఆ బెంజ్ కారు కూడా ఆ రోడ్డు మీద ప్రయాణం చేయలేదు. మీరు ఎంత టాలెంటెడ్ పర్సన్ అయినప్పటికీ కూడా సరైన పాత్ అంటే ఈ ఎగ్జామ్ మీద మీకు అవగాహన లేకపోతే మీరు ఎంత చదివినా కానీ క్వాలిఫై అవ్వటం కష్టం. అందుకనే చాలామంది చాలా సంవత్సరాల నుంచి చదువుతున్నప్పటికీ కూడా క్వాలిఫై కాకపోవడానికి గల కారణాలు వీటిగానే మనం చెప్పుకోవచ్చు. ఎనీవే అండి, ఇప్పుడు నేను టాపిక్లోకి వెళ్ళిపోతాను. 4 మంత్స్లో మనం ప్రిలిమినరీని కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్గా తర్వాత మనకి టైం ఉన్నా కానీ నోటిఫికేషన్ రావడానికి లేదా వచ్చాక టైం ఉన్నా కానీ ఆ టైంని మనం రివిజన్కి ఉపయోగించుకోవచ్చు. రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత చదివామనేది కాదు, ఎంత క్వాలిటీగా చదివామనేది ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ అనేది రివిజన్ చేస్తే వచ్చేది క్వాలిటీ, రివిజన్ చేయకపోతే వచ్చేది క్వాలిటీ కాదు. అందుకనే మన వర్క్ ఎలా ఉండాలంటే క్వాంటిటీలో కాకుండా క్వాలిటీలో ఉండాలి. ఎకానమీలో మనం చెప్తాం కదా, ఎకానమీ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్ కానీ ఎకనామికల్ గ్రోత్ అనేది నామినల్. అది ఎకనామికల్ గ్రోత్ కూడా ఉండాలి, కానీ దాంతోపాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి పీపుల్ది. అప్పుడే దాన్ని ఎకనామికల్ డెవలప్మెంట్ అంటాం. సో రెండు సైడ్ బై సైడ్ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ ఉండాలి. సో దీన్ని ఎన్ష్యూర్ చేసుకునేటట్టు మీ ప్రిపరేషన్ కొనసాగాలన్నమాట. అయితే ఈ ప్రిలిమినరీ అయిపోయే టయానికి అంటే మీ ప్రిలిమినరీ అయిపోయే టయానికి ప్రిపరేషను రివిజన్ కూడా చేసి ఉండాలి. ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ టైం మీరు చదివేది క్వాంటిటీ, రివిజన్ చేసేది క్వాలిటీ. సో క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ రెండు యాడ్ అయినప్పుడు మాత్రమే మీరు గ్రూప్ 2ని సాధిస్తారు. అంటే ఇక్కడ నా ఉద్దేశంలో రివిజన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మనం ఈ 4 నెలల్లో ఎస్విఆర్ అకాడమీలో కోర్స్ని చాలా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. చాలా సున్నితంగా, చాలా క్రిస్టల్ క్లియర్ క్లారిటీగా మీరు దీన్ని కనుక చదివినట్లయితే, ఓన్ నోట్స్ కనుక రాసుకున్నట్లయితే, లేదా పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాం, అది వేరే సంగతి. మీరు ప్రతిదాన్ని కూడా రివిజన్ చేయటానికి మంచి అవకాశం దొరుకుతుంది. ఏది ఓన్ నోట్స్ రాసుకున్నప్పుడు, లేదా పీడిఎఫ్ను కూడా మీరు టిక్ చేస్తూ రివిజన్ చేసుకోవచ్చు. అయితే డైలీ నాకు 5 అవర్స్ కేటాయించండి, 5 గంటలు కేటాయించండి. ఈ 5 గంటల్లో అతి ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ అయిన కరెంట్ అఫైర్స్కి 1.5 అవర్ కేటాయించండి. మిగతా 3.5 అవరు ఒక్కొక్క సబ్జెక్ట్ని చదువుతూ వెళ్ళిపోవాలి. అంతేగాని 5 అవర్స్ని 1 అవర్లో ఇది చదవండి, 1 అవర్ ఇంకొక సబ్జెక్టు, ఇంకొక 1 అవర్ సబ్జెక్టు, అట్లా మీకు ఏ సబ్జెక్టు గుర్తుండదండి. 5 అవర్స్ కొంతమందికి ఉదయం ఖాళీ ఉంటుంది, కొంతమందికి సాయంత్రం ఖాళీ ఉంటుంది. మొత్తం రోజు మొత్తం మీద 5 అవర్స్ మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. అట్లా చేసుకోవాలి. కానీ మీరు వన్ డే అంటే ఒకరోజు చేయలేదు అనుకోండి, కాన్ఫిడెన్స్ పోయి అబ్బా నేను చదవలేదు ఈరోజు ఏంటి అని పరిస్థితికి వస్తారు. సో అట్లా కాదండి, డైలీ 5 అవర్స్, రోజులో ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడు 5 అవర్స్ని కేటాయించండి. ఆ 5 అవర్స్లో మీ స్టడీ ప్లాన్ని రూపొందించుకోండి అంతే. చిన్నపిల్లలాగా గంటకి ఏం చేయాలనేది అవసరం లేదు. ఓకే, ఈ 5 అవర్స్లో 1.5 అవర్స్ మాత్రం కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ చదవాలండి. సో కరెంట్ అఫైర్స్ నేను చెప్పేటప్పుడు నేను చాలా క్రిస్టల్ క్లియర్గా కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అని చెప్తాను. అంటే ఒక సబ్జెక్ట్ వస్తే దానికి రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్ మొత్తాన్ని జోడిస్తాం మనం.
360 డిగ్రీస్ అనాలిసిస్ అంటే సపోజ్ మనం ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నారనుకోండి, ఆ టాపిక్ని మనం 360 డిగ్రీస్లో ఎలా చూడాలి అనేది ఇంపార్టెంట్. అలా ప్రతి టాపిక్ని కూడా దాని వెనకాల ఉన్నటువంటి, సపోజ్ జిఎస్టీ వచ్చిందనుకోండి ఎకానమీకి సంబంధించింది అని, తర్వాత ఎక్కడైనా వాల్కనో ఎరప్షన్ జరిగిందనుకోండి జియోగ్రఫీలోకి వెళ్ళి దాన్ని చదువుతాం. ఇది స్ట్రాటో వాల్కనోనా ఏంటి, ఈ వాల్కనో పరిస్థితి ఏంటి, ఏ ప్లేట్ టెక్టానిక్ ఏ టెక్టానిక్ యాక్టివిటీ వల్ల ఇది వచ్చింది, కన్వర్జెంట్ డైవర్జెంటా, ఇలా మనం డీటెయిల్గా మాట్లాడతాం అనమాట. అలా కాకుండా సపోజ్ ఎక్కడైనా ఒక స్పీసీస్ కనిపించింది, బయోడైవర్సిటీ కనిపించింది, వెట్లాండ్ గురించి వచ్చింది, అప్పుడు మనం ఎకాలజీ బయోడైవర్సిటీ చదువుతాం. లేదా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 30 వచ్చింది, అప్పుడు ఎన్వైరన్మెంట్ చదువుతాం. ఇలా మనకు వచ్చినటువంటి టాపిక్కి వెనక్కి వెళ్ళి చదవటం వల్ల ఏ టాపిక్ వచ్చిందో ఆ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్, దాంతోపాటు దాని బ్యాక్వర్డ్ లింకేజ్ అయిన సబ్జెక్ట్ ఇంపార్టెంట్. నేను కరెంట్ అఫైర్స్ని డీల్ చేస్తాను కాబట్టి నేను ఎష్యూరెన్స్ ఇచ్చేది ఏంటంటే ఇప్పుడున్న కరెంట్ అఫైర్స్కి ఇంకా ఎక్కువగా వినూత్నమైనటువంటి మోడల్స్ని జోడించి వచ్చేటువంటి ఎగ్జామ్లో 100% యాక్యురసీని 100% రిజల్ట్స్ని సాధించడమే మీరు టార్గెట్గా, నేను టార్గెట్గా పెట్టుకొని పనిచేద్దాం. ఇప్పుడు 100% యాక్యురసీతో జనవరి మాడ్యూల్స్ అన్నీ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. మీరు చూడండి, ఇప్పటివరకు అంటే ప్రతి సంవత్సరం కూడా మనం ఇంప్రూవ్ అవ్వాలి కదా, అలానే ఇప్పటి వరకు నేను ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్తో పాటుగా ఎక్సెస్ ఇవ్వడానికి ప్రతి ఒక్క రోజు వచ్చే ప్రతి కరెంట్ అఫైర్స్ పిఐబిలో కానీ న్యూస్ పేపర్లో కానీ ఏ ఒక్కటి మిస్ కాకుండా కరెంట్ అఫైర్స్ని ఈ జనవరి 2026 నుంచి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అందుకని జనవరి 2026 మాడ్యూల్ ఇంకా అప్లోడ్ చేయాలి. దానికి కారణం ఏంటో తెలుసా, చాలా డీటెయిల్డ్గా ఇద్దామనే ఉద్దేశంతో. ఇప్పటికల్లా యాక్చువల్గా వేరే పాత మాడ్యూల్ అయితే అప్లోడ్ చేసిస్తుండేవాడిని. సో దాని మీద వర్క్ జరుగుతుంది. అంతే నేను మంత్లీ కరెంట్ అఫైర్స్ మీకు ఇస్తాను. జనవరిలో ఒక 20 మాడ్యూల్స్ వచ్చినాయి అనుకోండి ఈసారి నుంచి, ఆ 20 మాడ్యూల్స్ని మీరు చక్కగా రోజుకు 1 గంటన్నర కేటాయించి చదవాల్సిందే. ఇంకొకటి, ఇప్పుడు మీరు కోర్స్ తీసుకున్నాక ఇప్పుడు నుంచి వెనక్కి ఒక 6 నెలలు చదవండి, దాంతోపాటు వచ్చే 6 నెలలు చదువుతారు ముందుకి, అప్పుడు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అవుతుంది. అప్పుడు నేను తర్వాత మీరు ఏం చేయాలో కూడా నేను కరెంట్ అఫైర్స్ మీద స్పెషల్గా కోర్స్ లోపల హౌ టు ప్రిపేర్ గ్రూప్ 2 అన్న దాంట్లో నేను క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉంటాను. మీరు 1-to-1 గైడెన్స్ ప్రోగ్రాంలో కూడా నేను మీకు చాలా డీటెయిల్గా చెప్తాను. దాంతోపాటు మిగతా 3.5 గంటల సబ్జెక్ట్ చదువుతారు కదా, ఆ 1 గంటన్నర కరెంట్ అఫైర్స్ రోజు. ఇది ఎందుకంటే అండి కరెంట్ అఫైర్స్ అనేది బ్యాక్ బోన్. ఇండియన్ సొసైటీ అయినా, జియోగ్రఫీ అయినా, హిస్టరీ అయినా, పాలిటీ అయినా, లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా కరెంట్ అఫైర్స్ నుంచే ఎక్కువగా వస్తాయి. అంటే డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ కాదు అది. మీరు కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ అనుకోవచ్చు కానీ అది కరెంట్ అఫైర్స్ ఎక్కడో బ్యాక్వర్డ్ లింకేజ్ ఉంటుంది. ఇది టాపిక్ని కనుక మీరు నేర్చుకోగలిగితే గ్రూప్ 2 సాధించడం చాలా ఈజీ అవుతుంది. సో ఒకవేళ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా వాళ్ళకి తెలియక క్వాలిఫై అయ్యారేమో కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్లు ఎక్కడి నుంచి వస్తాయి అనేది బాగా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే అండి, ఇప్పుడు ప్రతిరోజు 5 గంటల్లో 1 గంటన్నర కరెంట్ అఫైర్స్ కేటాయిస్తే మిగతా 3 గంటలన్నర ఒక సబ్జెక్ట్ పట్టుకుంటారు. సపోజ్ ఇండియన్ సొసైటీ పట్టుకున్నారు, దాన్ని కంప్లీట్ అయ్యే వరకు వేరే సబ్జెక్ట్ పట్టుకోవద్దు. దానికి కారణం ఏంటి అంటే ఆ సబ్జెక్టుకు 1 గంట చదివి ఇంకొక సబ్జెక్ట్ ఇంకొక గంట చదివి ఇంకొక సబ్జెక్ట్ ఇంకొక గంట చదివితే మీకున్నటువంటి మెమొరీ లాస్ అవుతారు, కనెక్షన్ పోతుంది, సబ్జెక్ట్ క్లారిటీ ఉండదు, ఇవన్నీ మిస్ అయిపోతాయండి. కానీ మీరు ఒక సబ్జెక్ట్ని కంప్లీట్ చేసి అక్కడ పెడితే ఒక సబ్జెక్ట్ మొత్తం అయిపోయింది అనే ఉద్దేశం ఉంటుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, లింకేజ్ వస్తుంది, మీరు దాని మీద రివిజన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. అందుకనే ఒక సబ్జెక్టు పట్టుకోవాలి, దాన్ని కంప్లీట్ అయిన దాకా చదవాలి. ఓకేనండి, ఇది చాలా ఇంపార్టెంట్. అందరూ చేసే తప్పులు ఏంటంటే 2-3 సబ్జెక్టులు ఒకరోజు చదువుతారు, మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఈ 3 సబ్జెక్టులు అయ్యేసరికి 4-5 నెలలు అవుతాయి, అప్పుడు కాన్ఫిడెన్స్ పోతుంది. అలా కాకుండా ఒక సబ్జెక్ట్ చదివారు 20 రోజుల్లో అయిపోద్ది. ఒక సబ్జెక్ట్ చదివాను అనే కాన్ఫిడెన్స్ రెండో సబ్జెక్ట్ చదవడానికి మీకు ముందుకు తీసుకెళ్తుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో 1.5 అవర్ కరెంట్ అఫైర్స్, 3.5 అవర్ సబ్జెక్టు. ప్రతి ఆదివారం మీరు పెట్టుకోవాల్సింది మీరు ఏం చదివారో దాన్ని రివిజన్ చేసుకోవడం, ఇది పెట్టుకోండి. లేదా ఇది మీ ఓన్ స్టైల్, మీ ఇష్టం. తర్వాత సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి ఇండియన్ సొసైటీ. కరెంట్ అఫైర్స్ రోజు ఉంటుంది. ఇక ఇండియన్ సొసైటీ తీసుకున్నారు, వరుసగా చదవండి, ఒక 20 రోజులు కంప్లీట్ చేయండి. తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ అయినా ఏపీ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీకి వెళ్ళండి, తర్వాత ఇండియన్ హిస్టరీకి వెళ్ళండి, దాని తర్వాత మెంటల్ ఎబిలిటీకి వెళ్ళండి. మెంటల్ ఎబిలిటీ కూడా మీరు లాస్ట్లో చదివితే చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, ఇండియన్ సొసైటీ గురించి చూద్దాం. ఇండియన్ సొసైటీని చదివేటప్పుడు ముఖ్యంగా కాన్స్టిట్యూషన్లో యాక్ట్స్ ఉంటాయి. ట్రైబ్స్ మీద యాక్ట్ ఉంటుంది, ఉమెన్ మీద యాక్ట్ ఉంటుంది, ఎస్సీస్ మీద యాక్ట్ ఉంటుంది, ఎస్టీస్ మీద యాక్ట్ ఉంటుంది, చిల్డ్రన్స్ మీద యాక్ట్ ఉంటుంది, ఎల్డరీ పీపుల్ మీద యాక్ట్ ఉంటుంది. ఈ యాక్ట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇండియన్ సొసైటీని నేనే డీల్ చేశాను, యాక్యురేట్గా క్వశ్చన్స్ రావాల్సిందే దాంట్లో నుంచి. నా ఓన్ నోట్స్ ఇచ్చాను, నేను నా చేతి రాతతో నోట్స్ తయారు చేసి ఇచ్చాను ప్రతి వీడియో కింద కూడా.
సో ఇండియన్ సొసైటీని నేనే డీల్ చేశాను. కాన్స్టిట్యూషనల్ యాక్ట్స్ టు తర్వాత స్కీమ్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్, ఇలాంటి స్కీమ్స్ అన్నీ కూడా రీసెంట్గా వచ్చేటువంటి డేటా అంటే 2011 సెన్సస్ కానీ, సెక్స్ రేషియోస్, సో తర్వాత పాపులేషన్ సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రజెంట్, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నేను కరెంట్ అఫైర్స్లో ఇండియన్ సొసైటీ అని చాలాసార్లు మెన్షన్ చేశాను. రీసెంట్గా వచ్చే కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సపోజ్ నేషనల్ క్రైమ్ బ్యూరో డేటా రిలీజ్ చేస్తుందండి, అప్పుడు నేషనల్ క్రైమ్ బ్యూరో డేటా చదవాల్సిందే. రీసెంట్ అప్డేట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని ఇండియన్ సొసైటీ స్టాండర్డ్గా ఇస్తూనే ప్రతి కరెంట్ అఫైర్స్ చూడడం అనేది ఎందుకు, ఇండియన్ సొసైటీకి సంబంధించిన కరెంట్ బ్యాక్వర్డ్ లింకేజ్ ప్రజెంట్ జరిగేది దీంట్లో వస్తుంది, రెండింటిని యాడ్ చేసి పెట్టుకోవాలి మీరు. ఓకేనండి. సో ఇది చదివే పద్ధతి. ఇండియా అండ్ ఏపీ జియోగ్రఫీ చాలా చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. ఏపీ జియోగ్రఫీకి ఒక స్పెషల్ సార్ని పెట్టాము, సో ఆయన డీల్ చేస్తారు. అండ్ ఇండియన్ జియోగ్రఫీ నేనే ఆల్రెడీ డీల్ చేశాను. సో ఇండియన్ జియోగ్రఫీలో ముఖ్యంగా మ్యాప్స్ ద్వారా మీకు చాలా క్రిస్టల్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లేట్ టెక్టానిక్స్ వస్తేనే ఇండియన్ జియోగ్రఫీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి లాస్ట్ టైం గ్రూప్ 2లో కూడా, ఇది మనం గమనించాలి. అండ్ ఇండియన్ హిస్టరీ, యాన్సెంట్, మిడివల్, మోడర్న్ని జోయల్ సార్ డీల్ చేశారు, చాలా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ వీడియోలు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి, కొత్త వీడియోస్ ఇవన్నీ కూడా 2026 టార్గెట్గా ఇచ్చినవి. సో మీరు హిస్టరీలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. మోడర్న్ ఇండియన్ హిస్టరీలో కూడా ఎక్కువగా మనకి మూమెంట్స్ మీద క్వశ్చన్ అడిగారు. అంటే ఇప్పుడు శాసనోల్లంఘన ఉద్యమం ఉంది, అది తర్వాత మీరు మూమెంట్స్ అని 1857 రివోల్ట్ ఉంది. సో అక్కడ నుంచి మీరు మొదలు పెడితే నాన్ కోఆపరేషన్ మూమెంట్ వరకు కూడా, సో సహాయ నిరాకరణోద్యమం వరకు కూడా ప్రతి మూమెంట్స్ 1857 నుంచి 1947 వరకు ఉన్నటువంటి ప్రతి మూమెంట్ని కూడా మీరు చదవాల్సిన అవసరం ఉంది. ఓకేనండి. తర్వాత కాంగ్రెస్, ప్రతి కాంగ్రెస్లో ఏం జరిగింది అనేది, తర్వాత యాక్ట్స్, గవర్నర్ జనరల్స్, ఇవన్నీ కూడా ఎక్కువగా అడుగుతున్నటువంటి ప్రశ్నలు అనమాట. వీటిని గుర్తుపెట్టుకోవాలి. జనరల్ మెంటల్ ఎబిలిటీని లాస్ట్లో చదవాలండి, ఎందుకంటే దీన్ని మనం ఎక్కువగా ఎగ్జామ్లో కూడా దీన్ని లాస్ట్లోనే చేయాలి. ఎందుకంటే దీన్ని చేస్తూ కూర్చుంటే మిగతా ఆన్సర్ చేయలేం. అందుకనే ఎగ్జామ్లో లాస్ట్లో చేస్తున్నాం కాబట్టి మన ప్రిపరేషన్లో కూడా లాస్ట్లోనే పెట్టుకున్నాం. ఎందుకంటే టైం ఎక్కువ తినేస్తుంది అండ్ మనకి మిగతా క్వశ్చన్స్ని చేయకోకుండా టైంని మింగేస్తుంది ఇది. అందుకనే ఇది చదివేటప్పుడు లాస్ట్ చదవాలి. ఫార్ములా నోట్బుక్ తయారు చేసుకోవాలి. ప్రతి చాప్టర్ కూడా మీకు ఫార్ములా నోట్బుక్ ఉండాలి. దాంతోపాటు స్పీడ్ అండ్ యాక్యురేట్గా వీటిని చేయగలగాలి, అంత ప్రాక్టీస్ చేయాలి. సో ఇది లాస్ట్లో చేయండి. సో ఇట్లా మీరు ఒక్కసారి చదవటానికి ఒక 4 నెలలు పడుతుంది, రోజు 5 గంటల చొప్పున. దాని తర్వాత ఎంత రివిజన్ చేస్తే మీరు అంత క్వాలిటీని సంపాదించినట్టు ప్రిలిమినరీ క్వాలిఫై అవడానికి అవకాశం ఉంటుంది. ఇది నా తరపు నుంచి ఇచ్చేటువంటి ప్రైమరీ 4 months స్టడీ ప్లాన్. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత, ఎస్విఆర్ అకాడమీలో జాయిన్ అయిన తర్వాత మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఫస్ట్ ప్రైమరీగా అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని డీల్ చేస్తుంది. చాలా డీటెయిల్గా చెప్తారు సారు, ఆయన కూడా చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తి. దాని తర్వాత ఇంకా మీకు డౌట్స్ ఉండి నాతో పర్ఫెక్ట్గా మాట్లాడాలనుకుంటే వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత, ఎందుకంటే అండి అందరితో మాట్లాడాలి అంటే నాకు సమయం సరిపోదు. ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు చాలా కన్ఫామ్గా జాయిన్ అవుతారు, మీకోసం నేనున్నాను. సో నేను ఆల్రెడీ గ్రూప్ 1 పోస్ట్లో ఉన్నాను కాబట్టి మీకు చక్కగా మీ డీటెయిల్స్ విని దానికి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా నా ఓన్ స్టడీ ప్లాన్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టడీ ప్లాన్ కూడా మారవచ్చు లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ వరకు చూసారంటే కన్ఫామ్గా మీరు నిజమేంటో గ్రహించినట్టు. సో ఇక్కడ వరకు చూసిన వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు జాయిన్ అవడానికి అవకాశం ఉంటుంది. అందుకని నేను ఈ వార్డ్ లాస్ట్లో చెప్తున్నాను, మీ త్రూ అవుట్ జర్నీ నేను సపోర్ట్ చేస్తాను. జస్ట్ నా వాట్సాప్ నెంబర్ కూడా నేను మీకు ఇప్పుడు ఇస్తున్నాను. వన్స్ జాయిన్ అయిన తర్వాత మాత్రమే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే అండి సమయ ప్రభావం వల్ల అందరికీ నేను చెప్పలేకపోవచ్చు, నాకు సిన్సియర్ అపాలజీ దీనికోసం. జాయిన్ అవ్వకముందు కింద ప్రొవైడ్ చేసిన నెంబర్స్కి కాల్ చేయండి. జాయిన్ అయిన తర్వాత మాత్రం నేను వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. నన్ను హైర్ చేశారు అకాడమీ వాళ్ళు కాబట్టి, సో నాకు వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఎక్కువగా ఉంటుంది, అందుకోసం చెప్పడం జరుగుతుంది. సో నా నెంబర్ వచ్చేసి 7989677154. సో ఈ నెంబర్కి మీరు వాట్సప్ మాత్రమే చేయండి. వన్స్ జాయిన్ అయిన తర్వాత నాకు వాట్సప్ చేయండి. మిమ్మల్ని నేను చెక్ చేసుకొని మన ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్ అయితే నేను మీకు 1-to-1 గైడెన్స్ని ప్రొవైడ్ చేస్తాను. కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కాల్ చేయండి. ఈ వీడియో చివరిలో ఎలా పర్చేస్ చేయాలో కూడా లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేస్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2,
దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట నేను. ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్వీఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఎస్వీఆర్ అకాడమీలో మీరు ఆన్లైన్ కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత గ్రూప్ 2 క్లాసెస్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ చూపిస్తాను. అందుకే దీన్ని వీడియో టూర్ అని చెప్పడం జరిగింది. వీడియో టూర్ అంటే దీని లోపల వీడియోస్ ఏమున్నాయి అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది అనమాట. సింపుల్గా మీరు కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మీకు మొబైల్ అయితే ఈ 3 ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది.
డాష్ బోర్డ్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి మీరు ఏ కోర్స్ అయినా పర్చేజ్ చేసుకోవచ్చు. మిగతా కోర్సులు కూడా మీ ప్రొఫైలు, వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీసు, దాంతోపాటు టెలిగ్రామ్, ఇక్కడ మీకు ఎవ్రీడే క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. స్టడీ మెటీరియల్, మీకు స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీసు, వీడియో క్లాసెస్, ఎవ్రీడే క్వశ్చన్స్ ప్రాక్టీస్, ఇలా డీటెయిల్డ్గా ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పోస్టర్ని ఇలా క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ సబ్జెక్ట్ నేమ్స్ కనిపిస్తాయి. సబ్జెక్ట్ నేమ్లు కనిపిస్తాయి. ఆ సబ్జెక్ట్ నేమ్స్ సీరియల్ నెంబర్ కనిపిస్తుంది. ఏ సీరియల్ నెంబర్ ఉందో ఆ సీరియల్ నెంబర్లో మీరు ఫాలో అయితే సరిపోతుంది అనమాట. ఫస్ట్ది ఇక్కడ చూడండి, మీకు హౌ టు ప్రిపేర్ గ్రూప్ 2 అని ఉంది. అంటే గ్రూప్ 2ని ఎలా ప్రిపేర్ అవ్వాలో, ఏ మోటివేషనల్ వీడియోస్ కానీ, గ్రూప్ 2 ప్రిపరేషన్కి సంబంధించి కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, లేదా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఒకసారి దాన్ని క్లిక్ చేస్తే మీరు దాంట్లో ఉన్న వీడియోస్ ఇప్పుడు కనిపిస్తాయన్నమాట. ఈ వీడియో ప్లే అవ్వాలనుకోండి, దీని మీద క్లిక్ చేస్తే వీడియో ప్లే అయిపోతుంది. సో అట్లా. సో చూడండి, జాబ్ చేస్తూ ఎప్పుడు క్యాలెండర్ రావడానికి అవకాశం ఉంది, ఇన్ఫర్మేషను, గ్రూప్ 2కి సంబంధించి ఇన్ఫర్మేషను, దాంతోపాటు ప్రిపరేషన్ టిప్స్ కూడా మీకు ఇక్కడ వస్తాయి. ఇట్లా వస్తుందన్నమాట. తర్వాత ఇక్కడే వెనక్కి వెళ్ళండి. మీరు వెనక్కి వెళ్తే మళ్ళీ వేరే సబ్జెక్ట్లోకి వెళ్తారు. సో ఫస్ట్ మనం కరెంట్ అఫైర్స్ని మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎవ్రీ మంత్ కూడా మీకు కరెంట్ అఫైర్స్ వస్తాయన్నమాట. ఆ కరెంట్ అఫైర్స్ని మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఇక్కడ ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అన్ని సబ్జెక్ట్స్తో లింకేజ్ ఉంటుంది. ఆటోమేటిక్గా మీరు ఎకానమీ చదువుతారు, కరెంట్ ఎకానమీ చదువుతారు, పాలిటీ చదువుతారు, కరెంట్ పాలిటీ చదువుతారు. ఇలా స్పెషల్గా కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ జియోగ్రఫీ, రీసెంట్కి సంబంధించిన టాపిక్స్ ఎక్కువగా జియోగ్రఫీలో వస్తాయండి. ఎక్కువగా అందరూ అనుకున్నట్టు స్టాండర్డ్ సబ్జెక్ట్స్లో నుంచి వచ్చేది తక్కువ. స్టాండర్డ్ ప్లస్ కరెంట్, ఈ రెండింటిని కలిపి మనం కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అంటాం, సిబిఎల్. ఈ కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. అందుకనే స్టాండర్డ్ సబ్జెక్ట్ కవర్ చేస్తూ కరెంట్ అఫైర్స్ని యాడ్ చేస్తూ రెండింటిని మీకు అదనంగా సిబిఎల్ అనే ఫోల్డర్లో కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇది రాను రాను ఎగ్జామ్ దగ్గరకు వస్తూ ఉంటే ఇంటెన్సివ్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఏది ఎగ్జామ్కి అవసరమో దాన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అనమాట. కానీ కరెంట్ అఫైర్స్ మాత్రం ఎవ్రీ మంత్ మీకు ఒక 10 మాడ్యూల్స్ మినిమం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఆ కరెంట్ అఫైర్స్ ఫోల్డర్ని ఇట్లా ఓపెన్ చేశారనుకోండి, ఇట్లా చూడండి, నవంబరు, డిసెంబరు. సో డిసెంబర్ ఇంకా అప్లోడ్ అవుతాయి. సో ఇట్లా మంత్లీ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అక్టోబరు. సో ఇట్లా మీకు కరెంట్ అఫైర్స్ అప్లోడ్ అవుతాయి. ఒకసారి దీన్ని క్లిక్ చేసి చూసారనుకోండి, సో వీడియో ఇక్కడ మీకు ఇక్కడ ప్లే అవుతుంది. సో చూడండి, నేను ప్లే చేసి చూపిస్తాను. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. దిస్ ఇస్ కరెంట్ అఫైర్స్ సెషన్ నవంబర్ 2025 మాడ్యూల్ నంబర్ 1. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు యూనిక్ గా హోమ్ మినిస్ట్రీ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రొవైడ్ చేస్తూ వచ్చే సంవత్సరం అంటే మార్చ్ 2026 31 మార్చ్ 2026 కల్లా నక్సలిజాన్ని ఎలిమినేట్ చేయాలి అనే టార్గెట్ తో ముందుకెళ్తుంది. దాంట్లోనే భాగంగా ఇప్పుడు ఆపరేషన్ చేస్తారు. సో ఇట్లా మీరు కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఇంకా వెనక్కి వెళ్ళండి. సో సిబిఎల్, కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్, కరెంట్ ఎకానమీ మోస్ట్ ఇంపార్టెంట్, కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ పాలిటీ, కరెంట్ ఎన్వైరన్మెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇవన్నీ కూడా చూడండి చాలా డీటెయిల్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సపోజ్ కరెంట్ ఎకానమీని క్లిక్ చేశారనుకోండి, సో ఎకానమీకి సంబంధించి రీసెంట్గా ఏమొచ్చినాయి, ఇండియన్ అగ్రికల్చర్ సిస్టమ్. సో ఇట్లా రీసెంట్గా ఇండియన్ ఎకానమీకి సంబంధించిన కరెంట్ ఇష్యూస్ ఏంటి. సో చూడండి, కరెంట్ ఇష్యూస్ ఇన్ స్పైట్ ఆఫ్ డిక్రీజింగ్ ఇట్ ఇంక్రీజ్డ్, తగ్గాల్సి ఉన్నది పెరిగింది. ఇది ఒక బోత్ లాంగ్వేజ్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తాను, సబ్జెక్ట్లోకి వీడియో నేమ్లోకి వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళాను. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇచ్చాం, కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్, తర్వాత ఇండియన్ సొసైటీ. సపోజ్ చూడండి, ఇండియన్ సొసైటీ క్లిక్ చేశారనుకోండి, చూడండి ఎన్ని వీడియోస్ ఉన్నాయో. సో కంప్లీట్ సిలబస్ ఉంటుందండి మీకు, చాలా డీటెయిల్డ్గా కంప్లీట్ సిలబస్ ఉంటుంది. సపోజ్ చూడండి, సో ఫ్యామిలీ, ఇది ఒక వీడియో ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. సో ఇట్లా చాలా డీటెయిల్డ్గా మ్యాప్స్ ఫామ్లో మ్యాప్స్తో మీకు ఇండియన్ సొసైటీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో చాలా డీటెయిల్డ్గా. సో ఇది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది ఇండియన్ సొసైటీ. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఈరోజు మనం ఇండియన్ సొసైటీ, భారతదేశ సమాజం లేదా రోమన్ పదమైనటువంటి ఫ్యాములస్ అనే పదం నుంచి ఫ్యామిలీ అనే పదం వచ్చింది. దాంతో చూసారా ఎంత డీటెయిల్డ్గా క్లాసెస్ ఉన్నాయో. ఇట్లా ఉంటాయి. వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్తారు. సో ఇట్లా అన్నిట్లో మీరు ఎక్కడ చూసినా కానీ మీకు ఇట్లా. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. వెల్ఫేర్ మెకానిజంలో చాప్టర్ నేము, దానికి సంబంధించిన మాడ్యూల్ నేము చాలా డీటెయిల్డ్గా మీకు వీడియోస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెనక్కి వెళ్ళండి. సో ఇలా ఇండియన్ సొసైటీ. తర్వాత
ఇండియా అండ్ ఏపీ జియోగ్రఫీ చూడండి, ఇండియా అండ్ ఏపీ జియోగ్రఫీ ఇది మొత్తం కూడా వీడియోస్ నేను మీరు ఎన్నిసార్లు అయినా ప్లే చేసుకోవచ్చు, మీరు ఎన్నిసార్లు అయినా చూడవచ్చు. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కుడివైపు ఉన్నటువంటి ముఖ్యమైన ఇట్లా ఇది జియోగ్రఫీకి సంబంధించి ఇండియా అండ్ ఏపీ జియోగ్రఫీ మొత్తం కవర్ అవుతాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇండియన్ హిస్టరీ టార్గెట్ 2026 ఇవన్నీ కూడా న్యూ క్లాసెస్ అండి. ఇండియా అండ్ ఏపీ జియోగ్రఫీ కూడా న్యూ క్లాసెస్. సో అన్నీ కూడా మ్యాక్సిమం 2026 టార్గెట్గా క్లాసెస్ ఇవ్వడం జరిగింది. హిస్టరీ క్లాసెస్ని మార్చడం జరిగిందండి. సో అంటే మీరు నార్మల్గా ఇండియన్ హిస్టరీని యాన్సెంట్ మిడివల్ మోడర్న్ సపోజ్ ఇండియన్, సో జోయల్ సార్ మీకు చాలా డీటెయిల్డ్గా టీచ్ చేశారు, చాలా ఎక్సలెంట్గా. ఒకసారి ఇండియన్ క్లాసెస్ హిస్టరీ క్లాసెస్ చూడండి, చాలా మ్యాప్స్ని యూస్ చేసి చాలా డీటెయిల్డ్గా మీకు పశు పోషణ అని తెలుసుకుంటాడు. సో అల్టిమేట్ గా మీరు లైఫ్ ఎలా ఇవాల్వ్ అయిందంటే మీరు ఒకసారి గమనించండి. సింపుల్ గా చెప్తా, చిన్న స్టోరీ. మొట్టమొదటిగా ఎవ్రీడే ఫుడ్ కోసం తర్వాత సో ఇది హిస్టరీ యాన్సెంట్ మెడివల్ మోడర్న్ ఇట్లా హిస్టరీ క్లాసెస్ ఉంటాయి. తర్వాత మీకు ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ కోసం లోపల అన్నీ ఉన్నాయని చూపించడం కోసమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో దాంతోపాటు యాన్సెంట్ ఇండియన్ మిడివల్ మోడర్న్ సపరేట్గా కూడా ఉన్నాయి మీకు, మొత్తం దీంట్లో కూడా కవర్ అవుతాయి. 2026 టార్గెట్గా ఇది. సో స్టాండర్డ్గా కూడా మీకు కొన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. జనరల్ మెంటల్ ఎబిలిటీ ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు చదువుకోవచ్చు. సో జనరల్ మెంటల్ ఎబిలిటీ కూడా అన్ని కోడింగ్ డీకోడింగ్ అన్ని చాప్టర్స్ని మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సిరీసెస్ సపోజ్ సిరీసెస్ను ఓపెన్ చేశారనుకోండి. సో వెల్కమ్ టు సో ఇట్లా మీకు సిరీసెస్, సో ఇట్లా జనరల్ మెంటల్ ఎబిలిటీ ఉందండి. సో ఇట్లా మీకు డీటెయిల్గా ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, సో బ్రాండ్ న్యూ క్లాసెస్ అండి 2026 టార్గెట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషను. సో ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ చూడండి, ఇది మొత్తం కూడా మీకు లక్ష్మీకాంత్ బుక్ని పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి లక్ష్మీకాంత్ బుక్లో ఎలా ఉంటుందో అలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సార్. నెక్స్ట్ ఎవ్రీ పాయింట్ని కూడా నీకు ఇండియన్ గవర్నమెంట్ పైన ప్రైమ్ మినిస్టర్ పైన నమ్మకం ఉండవచ్చు. మీరు చాలా మందికి ఇండియన్ గవర్నమెంట్ పైన నమ్మకం లేదు. ప్రస్తుతం నడుస్తున్న ఎన్డీఏ హోదా మరియు ఓకేనండి. సో ఇట్లా చూడండి పాలిటీ క్లాసెస్ అన్నీ ఎన్ని ఉన్నాయో 106 క్లాసెస్ ఉన్నాయి. సో మొత్తం డీటెయిల్డ్గా సో యూపీఎస్సీ ఎస్పీఎస్సీ ఏపీ పంచాయతీరాజు సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ చీఫ్ మినిస్టరు సుప్రీంకోర్టు పార్లమెంట్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫెడరల్ సిస్టమ్ బేసిక్ స్ట్రక్చర్ ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ డ్యూటీస్ యూనియన్ స్టేట్స్. సో ఇట్లా చాలా డీటెయిల్గా మీ క్లాసెస్ని ఇవ్వడం జరిగింది. సో అది మొత్తం కూడా 2026 టార్గెట్గా ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ హయ్యర్ లెవెల్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇండియన్ ఏపీ ఎకానమీ స్టాండర్డ్ క్లాసెస్ నా ఆల్రెడీ ఎప్పుడూ ఉంటాయండి. ఇవి స్టాండర్డ్ క్లాసెస్. సో ఇవి స్టాండర్డ్ క్లాసెస్. దాంతోపాటు 2026 టార్గెట్గా మళ్ళీ న్యూ క్లాసెస్ను కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇది చూడండి, లేదా ఇది అయినా చూడండి, లేదా ఏదైనా ఒకటైనా చూడొచ్చు, మీ ఇష్టం ఏది కంఫర్ట్గా ఉంటే అది. సో సపోజ్ ఇండియన్ ఎకానమీ టార్గెట్ తీసాను అనుకోండి. సో ఎవల్యూషన్ ఆఫ్ మోడర్న్ ఎకానమీ, అవునా. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. చాలా డీటెయిల్డ్గా చాలా నీట్గా కూడా మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. దాని మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా కనిపిస్తుంది. దేని ఆధారంగా చేసుకుని వాళ్ళ రూపాయి కానీ డాలర్ కానీ ఇవన్నీ కూడా మీకు కాన్సెప్ట్ మీడియం లాగా పనిచేస్తుంది. కాన్సెప్ట్ అర్థమయ్యేలాగా టీచ్ చేయడం జరిగింది అనమాట. అంటే ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా సో ఇట్లా ఇండియన్ ఎకానమీ టార్గెటెడ్ 26 అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఏ రోజు క్లాస్ ఆ రోజు అప్లోడ్ అవుతూ ఉంటుంది. సో దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంటల్ సైన్స్. సో దీన్ని క్లిక్ చేయండి. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చాలా మొత్తం కూడా న్యూ క్లాసెస్ ఇవి. సో చూడండి సైన్స్ వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ ఇలా ఉంటాయి. సో చాలా డీటెయిల్డ్గా తెలుగు దాంతోపాటు ఇంగ్లీష్ రెండు కలిపి కూడా మీకు ఉంటాయి అన్నమాట. సో వీడియో క్లాసెస్ ఇంత నీట్గా ఉంటాయి మీకు. సో ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ. సో చూడండి 143 వీడియోస్ ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీ. సిలబస్ వైజ్ ప్రతి ఒక్కటి కూడా మిస్ కాకుండా ఉంటుంది. అండ్ ఏపీ హిస్టరీ కూడా చూడండి చాలా డీటెయిల్డ్గా 129 క్లాసెస్ ఉన్నాయి. సో చాలా అద్భుతంగా ఉంటుంది ఏపీ హిస్టరీ క్లాసెస్. అండ్ ఏపీ కరెంట్ అఫైర్స్ అంటే స్పెషల్ టాపిక్స్. సో ఇవి మీకు వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా డీటెయిల్గా అప్లోడ్ అవుతూ ఉంటాయి మొత్తం కూడా మంత్లీ వైజ్ ఇవి కూడా. సో ఇలా మీకు వీడియో క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క సబ్జెక్టు మేము ప్రొవైడ్ చేశాము అని చెప్పడం కోసమే ఈ వీడియో అండి. దాంతోపాటు టెస్ట్ సిరీస్ ఇలా క్లిక్ చేస్తే మీకు సో కొన్ని టెస్టులు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాటిని కూడా మీరు చూడొచ్చు. దాంతోపాటు ఇక్కడ చూడండి
టెలిగ్రామ్ ఈ బటన్ని క్లిక్ చేస్తే మీరు టెలిగ్రామ్లోకి వెళ్తారు. దాంతోపాటు స్టడీ మెటీరియల్. సో స్టడీ మెటీరియల్ని క్లిక్ చేశారనుకోండి, మళ్ళీ దీన్ని పోస్ట్ని క్లిక్ చేస్తే దేనికి సంబంధించిన స్టడీ మెటీరియల్ దాంట్లోనే ఉంటుందండి. సపోజ్ ఇండియన్ సొసైటీని క్లిక్ చేశారనుకోండి, ఇండియన్ సొసైటీ సో టోటల్ పీడిఎఫ్ తెలుగు ఇంగ్లీష్ కలిపి ఒకటే పీడిఎఫ్ ఉంటుంది ఇట్లా. సో దాన్ని క్లిక్ చేస్తే మీరు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. సో పీడిఎఫ్ డాక్యుమెంట్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా నా హ్యాండ్ రైటింగ్తోనే చాలా ఉంటాయండి. డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయొచ్చు ఇట్లా. సో దాంతోపాటు మీరు చూడండి, మీరు ఎక్కడైనా ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, సో తెలుగు పీడిఎఫ్, ఇంగ్లీష్ పీడిఎఫ్ ఇట్లా మీకు ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇట్లానే ఉంటాయి. ఏపీ హిస్టరీ, సో ఇంగ్లీష్ పీడిఎఫ్, తెలుగు పీడిఎఫ్. దాంతోపాటు ఇండియా అండ్ ఏపీ ఎకానమీ, సో ఇండియన్ ఎకానమీ తెలుగు ఇంగ్లీషు, ఇలా బోత్ తెలుగు ఇంగ్లీష్ పీడిఎఫ్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో హిస్టరీని క్లిక్ చేశారనుకోండి, యాన్సెంట్ హిస్టరీ ఇంగ్లీష్ పీడిఎఫ్, తెలుగు పీడిఎఫ్, ఇలా మీకు పీడిఎఫ్ మెటీరియల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు వన్స్ మీరు వీడియో క్లాసెస్ మొత్తం చూసిన తర్వాత. సో ఇలా మీకు డీటెయిల్డ్గా మొత్తం క్లాసెస్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ బెల్ మార్క్ ఉంది కదా, ఈ బెల్ మార్క్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఏమేమి క్లాసులు ఉన్నాయి అనేది, రీసెంట్గా ఏమేమి అప్లోడ్ అయినాయో కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇది టోటల్గా ఓవర్వ్యూ. సో మొత్తానికి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీడియో టూర్ మీకు ట్రాన్స్పరెంట్గా మొత్తం క్లాసెస్లో ఏమున్నాయి అనేది నీట్గా చూపించడం. అన్ని సబ్జెక్టులు ప్రొవైడ్ చేసాము. న్యూ టార్గెట్ 2026 టార్గెటెడ్ క్లాసెస్ని ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.